భారం, తాతకు మించిన దానం, చేయి దాటిపోయేంత సాయం చేయకూడదు. అలా సాయం చేసి సమస్యలో పడ్డ అప్పారావు కథని మనకి కామెడీగా చూపించి నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ ఆఫీస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఎన్ని కొత్త కాపురాలు అప్పి. బంగారం, మనం కొత్తగా ఇంట్లో ఉండబోతున్నాం, కొత్తగా కాపురం చేద్దాం, హ్యాపీగా ఉందాంరా. ఇదే మాట 30 సార్లు చెప్పారు, ఇప్పటికి 30 ఇల్లు మార్చారు. ఇంకెన్నిసార్లు చెప్తారు? నో నో నో, దిస్ ఇస్ ద క్లాసిక్ ఏరియా, నో డిస్టర్బెన్స్ రా. నాకు డౌట్ గానే ఉంది. అన్ని చెప్తాను, లోపలికి పద. సార్, ఒక ప్రముఖ యాంకర్ అద్భుతమైన షో చేస్తున్నాడు. ఏమండి, గెలిస్తే ₹1,00,00,000 వాళ్ళ ఫైనల్ సార్. ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యావా? సెలెక్ట్ అయ్యాను సార్, మొత్తం ఆన్సర్లు అని చెప్పా. మా ఆవిడ చూస్తే పుట్టింటికి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు అర్జెంట్ గా సార్ మీ ఆవిని పంపించారనుకోండి, షోలో జస్ట్ మా వైఫ్ కింద అంతే. ఏం మాట్లాడుతున్నావయ్యా? సార్ మీరు ఉచితంగా ఏం ఇవ్వదు సార్, వాళ్ళు ఇచ్చే ₹1,00,00,000లో 50 లక్షలు మీకే ఇస్తా. 50 జాగ్రత్త చూసుకోవాలి సార్. మీ ఆవిని తీసుకొని రేపు ఉదయం రామాయణ స్టూడియోకి వచ్చాయి. అలాగే అలాగే. అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు. నేను మీ ముద్దుల దేవుడిచ్చిన తమ్ముణ్ణి. గుర్తుపట్టాము. ఇవాళ మన షాప్ పేరంటే తెలుసా? చెప్పాలి. ఆలు మగల జంట. లాస్ట్ వెల్కమ్ భాస్కర్ అండ్ కిలకిల కోకిల. రండి సార్ వచ్చాను. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నారు నిన్ను? లేక కూర్చో, నేను పిలిచినప్పుడు రా. ఓకే, రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఓకే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఏంటంటే, ఏంటి నువ్వు ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు? ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలాగుందో చూసుకుందాం, ఓకేనా? ఓకే సార్. మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే ఓకే సార్. మీ ఇద్దరు పెళ్లి ఎప్పుడు జరిగింది? అదే నవంబర్ 10th. అంటే నవంబర్ 10th మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు, డిసెంబర్ 23 వీళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. మీ ఇద్దరు ఒకటే చెప్పాలి, అర్థమైందా? నవంబర్ 10th. ఓకే, ఇప్పుడు మీరు రెండో క్వశ్చన్ ఏంటనుకుంటున్నారు? ఏంటి ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు నువ్వు? మీ ఆవిడకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? హల్వా హల్వా. హల్వా హల్వా. నేను నిన్ను అడుగుతా, అన్న అడుగుతావేంటి? హల్వా ఉండేది పనుడే కదండి ఇంట్లో, ఆ మాత్రం తెలీదా మీకు? భాస్కర్ పన్నోడా కూర్చో. ఓకే, మీ మూడో క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏంటి? మీకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అంటే నువ్వు ముందు ఎప్పుడు చూడలేదా ఆ అమ్మాయిని? ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు మీరు గనక అరేంజ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు ఎలా సైట్ కొడతారో మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకే సార్. రెడీ రెడీ. రోలింగ్ యాక్షన్. హాయ్. హాయ్. ఏంటి అదేంటి? ఐ లవ్ యు అని గట్టిగా ఎత్తుకో. హలో, పట్టుకోవడం ఏంటి? షోలో 4 ప్రశ్నలు అడగాలి, 4 సమాధానాలు రాబట్టుకోవాలి. పట్టుకోవడం ఏంటి? నేను ఎవడో నీకు తెలుసా? భాస్కర్ చెప్పు. ఎవడు? పనుడు. పనుడులా ఉండాలి. వెళ్ళి అక్కడ కూర్చో. రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాం సార్. మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలాగుందో చెక్ చేస్తాం. మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు, మీరు బట్టలు కుట్టాలన్నమాట. సార్ మీరు ఒక విషయం సార్, నాకు అర్థం కావట్లేదు. ఎపిసోడ్ తీస్తున్నారా సీరియల్ తీస్తున్నారా? నా ఇష్టం రా, నీకేంట్రా మధ్యలో? మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు, మీరు ప్రేమతో గుండె కుట్టాలన్నమాట. అలాగేనండి. సూపర్, ఇంకా దగ్గరికి జూమ్ వేసుకోండి అమ్మా. ఎందుకంటే గుండె కుడితే సరిపోతుంది కదా. ఏంటి అది నీ సొంత పిల్ల ఉన్నట్టు? హలో, నేను ఎవడో? భాస్కర్ చెప్పు. ఓకే, మీ రెండోది ఏంటంటే, మీ ఆయన విపరీతంగా తాగొచ్చాడు, మీ ఆవిడ నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది అనేది చూపించాలి. మ్యూజిక్ అమ్మా ప్లీజ్. ఇది ప్రోమో కట్ చేసుకోండి అమ్మా, ప్రోమో కట్ చేసుకోండి అమ్మా.
మొగుడేమో పోరంబోకులా తాగొస్తే ఆప్యాయత అభిమానం కౌలించుకోవడమా? చెప్పట్టాను అసలు. ఎవరిని నేనేమో నీకు తెలుసా నీకు? అప్పారావు ఓకే ఓకే, ఇక్కడితో ఈ సెట్ లో కార్యక్రమం అయిపోయింది. ఓకే సార్, మరి ₹1,00,00,000 ఆ వడక్కు తర్వాత చెప్తాను. షోలో ఎలాగెళ్ళి అలాగ వచ్చేస్తాం, కోటి వస్తుంది 50 లక్షలు అన్నావు. నాకేం తెలుసండి, అప్ టు ₹1,00,00,000 గెలుచుకోవాలన్నాడు. మీకు ఎందుకు? రేపటి కల్లా డబ్బులు వస్తాయి, మీరు ఇంటికి వెళ్ళి కాపు. నువ్వు ఒక షోని తీసుకొచ్చి 100 షోలు వేసేటట్టున్నావు ఇక్కడ. నాకేం అర్థం కాలేదు. ఇట ఇట ఇటు వెళ్దాం. ఇవిడ కన్సిడర్ కూడా చేసింది. అప్పారావు గారు ఆ, ఆ. ఒకసారి అర్జెంట్ గా ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా మా తమ్ముడు యాంకర్, షూటింగ్ ఇంట్లో పెట్టాడంట. మీ ఆవిడ అర్జెంట్ పిల్లని చెప్తా. కాదయ్యా, షూటింగ్ ఇంట్లో పెట్టడం ఏంటి? ఒక ఎపిసోడ్ సెట్ లో తీస్తాడు, 2వ ఎపిసోడ్ ఇక్కడ తీస్తాడు సార్. నా విషయం నాకు చెప్పాలి కదా. అంటే నాకేం తెలుసు, నాకు ఇప్పుడే చెప్పాడు. కాదు మరి 50 లక్షలు 50 లక్షలు మీకు వస్తుంది కదా. ఏ పద్మ ఎక్కడున్నారా? వస్తున్నానండి. పద్మ అంటావేంటి? వచ్చేస్తాడు, యాంకర్ వచ్చే టైం అయింది. అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. ఓకే ఓకే, గుర్తుపట్టారా? నేను మీ దేవుడిచ్చిన తమ్ముణ్ణి. ఓకే ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎలాగుందో తెలుసుకుందాం. బాగానే ఉంటుంది సార్ మా ఇద్దరి మధ్య. ఏం లేదమ్మా, మీ ఆయన ఒక పక్కింటి ఆయన కొడుతున్నాడు. ఇప్పుడు ఎలా ఆపుతావో ఆ రియాక్షన్స్ మాకు కావాలన్నమాట. ఇప్పటికిప్పుడు పక్కింటోడు అంటే ఎక్కడ దొరుకుతాడు సార్? మీ పనోడు ఉన్నాడు కదా. పన్నోడు, నువ్వు పక్కింటోడు అన్నమాట, ఇన్ని కొడుతున్నావు అన్నమాట. ఆ రియాక్షన్స్ మాకు కావాలి. ఓకే ఫైట్. నేను ఇతను కొట్టాలా? కొట్టండి. రే సచ్చినోడా, మా ఆయన మీద చెయ్యేస్తారు. ఆయన మీద చెయ్యేస్తావురా? నేను దాని మొగుడిని, అది నా పిల్లం. ఈడు మా పక్కింట్లో ఉంటాడు భాస్కర్ గాడు. ఈ షోలో ₹1,00,00,000 ఇస్తానంటే 50 లక్షలకు ఆశపడి షో కూర్చాను రా. నేనే ఒరిజినల్ మొగుడిని రా. సూపర్ సూపర్, ఇదే డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయి. ఓవర్లాప్ అయింది మధ్యలో. రేయ్, ఆలు మగలంటే నీకు తెలుసా? ఆ, బెస్ట్ కపుల్ అంటే నిర్వచనం ఏంటో తెలుసా? మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలో తెలుసా? ఖచ్చితంగా బెస్ట్ కపుల్ సీజన్ 2 తీస్తే నిన్ను మీ ఆవిడనే పిలుస్తాను. ఓకే, ఇంతటితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది. సార్ మరి మా ₹1,00,00,000? నీకు ₹1,00,00,000 వరకు గెలుచుకోవచ్చు అని అంటారు కానీ అందులో ₹10 వస్తాయో ₹20 వస్తాయో అది ఎవరికి తెలియదు నాన్న. మరి ఆ డబ్బులను ఎప్పుడు ఇస్తారు సార్? 2 ఎపిసోడ్లు అయిపోయి. అదంతే, ఇంకా 13 ఎపిసోడ్లు తీయాలి ఇక్కడే. ఏంటయ్యా, ఒక షోని 100 షోలు వేసావు, రూపాయి కూడా లేదంటాడు. ఏం చేస్తాం సార్, అంత తమ్ముడు మహిమ. రోజా గారు, దేవుడిచ్చిన తమ్ముడు క్యూట్ గా ఉన్నాడు. కక్కుర్తి పడకూడదని తెలుసుకున్నావా ఆపి? సో కక్కుర్తి పడితే ఏమీ రాదు. బాగుంది, సరదాగా. బాబు గారు, బాగుంది. నాకు ఇంతకాలం అన్నయ్య తెలుసు, తమ్ముడు ఎప్పుడు వచ్చాడో తెలీదు. బాగుంది, నైస్ కిట్.